ఈరోజు మన కాపు బలిజ సంఘం నాయకులు వచ్చి ముక్కటిగా కూర్చొని ఈరోజు నిరాదీక్ష చూసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు. ఈరోజు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ జరగలేని విధంగా మన పెద్దారివాడ మండలాన్ని ఇచ్చి క్యాన్సల్ చేసింది ఎక్కడ లేదనుకుంటా. ఇదే మొట్టమొదటిసారి అనుకుంటున్నాము. ఎందుకంటే అక్కడేమో రోజు రోజుకి విజయనంద నాయకుడు అంటే ఎవరంటే చంద్రబాబు నాయుడు అంటారు. ఇక్కడ చూస్తే మా పరిస్థితి చూస్తే మండలాన్ని ఇచ్చి క్యాన్సల్ చేసి ఇక్కడ ఉన్న నాయకులు చేశారు, మరి అక్కడ ఉన్న నాయకులు చేశారు, మాకే అర్థం కావడం లేదు. రోజు టీవీలో చూస్తుంటాము, పేపర్లో చదువుతుంటాము, విజయనున్న నాయకుడు అంట. మరి ఎవరు చేసింది ఇది? ఎవరన్నా అడిగితే ఏమప్ప మీ మండలాన్ని ఇచ్చి క్యాన్సల్ చేశారంటే మాకే సిగ్గు అయితే చెప్పడానికి. అంటే ఈ నాయకులు సిగ్గుండా రాదే అది అడుగుతున్నాను. సిగ్గుంటే వచ్చిన మండలాన్ని ఎట్లా క్యాన్సల్ చేస్తారయ్యా? ఒకవేళ మీకు హరివాణం ఇష్టం లేకపోతే ఇంకో మండలాన్ని ఇచ్చి అది చేయాలా తప్ప అది విజయనున్న నాయకుడు అంటే. ఇది ఉన్నదాన్ని క్యాన్సల్ చేసి పల్లెటూరుకు మండలం వచ్చిన దాన్ని క్యాన్సల్ చేసి ఆ పట్టణంలో పెట్టడం ఇంకా దాడమంట. దాని గురించి మేము పిల్లు కూడా వేసినాము. 4వ తారీఖు అది ఏమవుతుందో అది వేసి చూడాల్సిందే. దయచేసి ఇది చాలా అర్థం చేసుకోవాలంటే రాజకీయంగా చాలా కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారు. ఎందుకో తెలియడం లేదు. అది మా హరివాణం మీద ఇంతకు విషపూరిత రాజకీయం చేసి వచ్చిన మండలాన్ని క్యాన్సల్ చేసేది ఆ రాజకీయ నాయకులకు మరి మేము మా పెద్దడం ప్రజలు ఏం చేశారో మాకే అర్థం కావడం లేదు. వాళ్ళు అనుకుంటే అక్కడ చంద్రబాబు నాయుడు దగ్గర పోయి అయ్యా పెద్దడం ఉంది మళ్ళీ ఇంకో మండలం చేస్తే మాకు కూడా విద్యాపరంగా వైద్యపరంగా అభివృద్ధి పరంగా చెందుతుంది అడగాలే తప్ప ఇట్లా వచ్చిన మండలాన్ని క్యాన్సల్ చేసేది చాలా దారుణము. వాళ్ళకి మేము అదే ఇప్పుడు మిత్రులు చెప్పినట్ల రాజకీయ భవిష్యత్తు చూపిస్తాము. ఒకవేళ ఇది మండలం కాకపోతే రాజకీయ భవిష్యత్తు ఆ నాయకులకి మరి బోర్డు కూడా ఏర్పాటు చేసాం కదా. ఆ బోర్డు వాళ్ళకి ఇప్పటికే కొంత వాళ్ళ దృష్టికి పోయి ఉంటుంది. పోతే కూడా వాళ్ళకి ఈ పెద్ద మీద పోవాలంటే కర్ణాటకకు పోవాలంటే వాళ్ళకి బుగులు. ఎందుకంటే ఆడ బోర్డు వేశారు, ఆ బోర్డు చూసుకుంటూ పోవాలి కదా. మరి ఎలా అని అక్కడి నుంచే వచ్చేటప్పుడే వాళ్ళకి గుండెల్లో దడ పుట్టిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి కూడా అర్థమైంది ఈ ప్రజలు ఏం చేస్తారో మమ్మల్ని అదే తట్ల వాళ్ళకి ఆల్రెడీ అర్థమైంది. దయచేసి వాళ్ళ పాలకులకి మేము చెప్పేది ఒకటే, మా పెద్ద మండలం చేయండి. మా ప్రజలు అందరూ రోడ్డున పడినారు. ఎందుకంటే వాళ్ళు ఊర్లో ఇంటింటికి పోయి అడగండి. ఎవరన్నా కొత్తగా ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, ఇప్పుడు రాజకీయంగా వచ్చే వాళ్ళకి ఎవరికి అవకాశం లేదు. వస్తే కన్నా ఫస్ట్ మీరు మండలం ఇచ్చిన తర్వాత మా ఊరికి మా ఇంటికి రాండి అనేటట్లా వాళ్ళు ఆడవాళ్ళు కూడా రెడీ అయి కూర్చున్నారు. దయచేసి అర్థం చేసుకోవాలి, పాలకులు అర్థం చేసుకుని ఈ మండలాన్ని కొనసాగిస్తే వాళ్ళకి కూడా రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది. మన ప్రధాన గ్రామ ప్రజలకు కూడా ముందుగా విద్యాపరంగా వైద్యపరంగా అభివృద్ధి పరంగా పెద్ద అభివృద్ధి చెందుతుందా అనే ఆశతో మేము కూడా ఇన్ని రోజులు నెల అవుతుంది, ఇంకా 2 రోజులకి నెల అవుతుంటే కూడా ఒక్క పాలక నాయకులు కూడా ఇక్కడికి వచ్చి కానీ వాళ్ళు ఇక్కడ దీని గురించి ఎందుకు ఇట్లా కూర్చున్నారు అసలు లేదు. నాయకులకి ఏమో మా పెద్దవాళ్ళం ఏం చేసిందో మాకే అర్థం కావడం లేదు. మేమేమో ఇన్ని రోజులు ఓటేసి గెలిపించినామా లేదా వాళ్ళు అర్థం చేసుకోవాలా. అవును కదా, వాళ్ళు కూడా మాకు ఎప్పుడంటే ఎప్పుడు పిలిస్తే కూడా వాళ్ళు అందరూ ఆదరించి మమ్మల్ని ఓట్లు వేసి గెలిపించాలని ఆలోచన చేయాలా. వాళ్ళు ఆలోచన చేసి ఈ పెద్ద మండలాన్ని మళ్ళీ కొనసాగిస్తే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి, అర్థం చేసుకొని మాకు మండలం కొనసాగించండి. లేకపోతే మీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. తదనంతరము
ఏ పార్టీ రాజకీయ నాయకులు పెద్దల ప్రవేశం లేదని బోర్డు పెట్టారు. అదే రకంగా ఇంటింటి ప్రజలు ఏకదాటిగా నిలబడిపోయినారు. తదనంతరం వచ్చే స్థానిక ఎలక్షన్స్ కూడా జరపనివ్వమని వాళ్ళు కుండల బద్దలు పుట్టినట్లు చెప్తున్నారు. దయచేసి అర్థం చేసుకొని ఈ మండలం కొనసాగితే బాగుంటుందని చెప్తూ ఈ 2 మాటలు అవకాశం ఇచ్చే అందరికీ ధన్యవాదాలు. ఈరోజు 28వ తారీఖు రీల్ నిరాహార దీక్ష కొనసాగుతున్నది. ఈ రీల్ నిరాహార దీక్షకు కూర్చున్నటువంటి విశ్వకర్మ బృందానికి పేరున నమస్కారము, కృతజ్ఞత వాళ్ళకి. అలాగే స్టేజ్ ముందు ఉన్నటువంటి మన గురువులు అయినటువంటి మసన సార్కి, అలాగే మన తాతగారికి, పెద్దలకి, మన నా తోటి సోదరులకి అందరికీ ధన్యవాదములు. పెద్దారివడం మండలం ఏర్పాటు కోరుకు రీల్ నిరాహార దీక్షకు కొనసాగుతుందంటే నిన్నటి రోజున ఎంత ఆశ్చర్యకరం ఉందంటే ప్రతి ఒక్క స్కూల్ కానీ ప్రతి ఒక్క గవర్నమెంట్ నిర్భయలో ఉన్నటువంటి ఏ అధికారులు మమ్మల్ని పిలిస్తే రండి అని పిలిచినారు అందరూ. కానీ మనము మన ప్రజలు మొత్తం కలిసికట్టుగా మన బోర్డు ఉంది కదా దానికి కట్టుబట్టుగా మనం నిలబడి మనం నడి రోడ్డు మీద నిన్న రిపబ్లిక్ డే చేసుకున్నాము. అది మనకి అండగా ఉన్నటువంటి బోర్డు అనుకోవాలి. నిన్న ఇలాగే మనం కొనసాగితే ప్రతి ఒక్క అడుగు మనము ఎంత కష్టపడినా ప్రతిఫలం ఎప్పటికీ మనకి ప్రతిఫలం దొరుకుతుంది. కష్టార్జితంగా మనము రోజు కూర్చుంటామంటే అది మనము ఒక సాధన కోసం కూర్చుంటాము, ఎందుకనేది కాదు. ఎవరో మాట్లాడతారు, రోజు కూర్చుంటారు, ఇంకేం వస్తుంది. కొంతమంది ఆలోచిస్తున్నారు ఇంకేముంది మండలం పోయింది వాళ్ళకి ఎట్లా వస్తుంది. ఇంకా కొన్ని గ్రామాలు మాట్లాడుతున్నారు, అయ్యా ఈరోజు వాళ్ళు మాట్లాడినారు, వాళ్ళకి టైం ఉంది, మనకి టైం లేదనుకోవాలి. అంతేగాని మనకి టైం వస్తుంది, మనకి టైం వచ్చినప్పుడు మనం మాట్లాడదాం. ఆ రోజు అంతవరకు వేట్ చూసేది ఏమి అంత పెద్దగా పోయేది ఏం లేదు మనకి. ఏమి ఈరోజు వాళ్ళ టైం, నెక్స్ట్ వచ్చేది మన టైము. అంతేగాని నెక్స్ట్ 27లో కానీ 29లో కానీ ఎప్పుడైనా కానీ మనకి మండలం అయితే ఖచ్చితంగా వస్తుంది కదా. అది ఆ నమ్మకంతో మనము రీల్ నిరాహార దీక్ష కొనసాగించాలా. ఇట్లాగే నిన్నటి ఒక మాట పెద్దలు మాట్లాడినారు, 1 నెల కానీ 2 నెలలు కానీ అనౌన్స్ చేస్తాం కమిటీ పరంగా ఎట్లా చేద్దామని మాట్లాడినారు. వాళ్ళకి ఒక మాట చెప్తున్నాము, సార్ మేము కంటిన్యూగా కొనసాగిస్తేనే మన ప్రజలు కానీ మన రైతులు కానీ మన పెద్దలు మొత్తం పిల్లల నుంచి పెద్దల వరకు మహిళలు కానీ అక్క చెల్లెలు కానీ ప్రతి ఒక్కరికి మనసులో ఉన్నటువంటి ఒక దీక్షని కలిగిపోతుంది. అది స్టాప్ చేస్తే అది స్టాప్ కాకుండా మనం కంటిన్యూగా ఇలాగే కొనసాగిస్తే మంచిదని నా అభిప్రాయము. రీల్ నిరాహార దీక్ష చేస్తే మనం ఖచ్చితంగా మనం పెద్దల మండలం సాధిస్తామని ఈ సభముఖంగా అందరికీ తెలియజేస్తూ నాకు 2 అవకాశాలు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు సార్.